తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద అందరికీ విపరీతమైన ఆసక్తి కలుగుతున్న పరిస్థితి. అసలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది ఇప్పుడు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం ఉమ్మడి జిల్లాలు మనం తీసుకుంటే 13 జిల్లాలు, 175 నియోజకవర్గాలు. జిల్లాల వారీగా మీ అంచనా ఏంటి? ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం? ఇక్కడ ముందు దీనికి ముందు వెళ్ళే ముందు కూడా నేను గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసింది ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఈ టీడీపీ అండ్ జేఎస్పీ అన్న దగ్గర ఒక లాస్ట్ 3 ఎలక్షన్స్ అండ్ ఇన్ ద సేమ్ సినారియో సమైక్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంలో 45 స్థానాలు. ఈ రెండు ప్రాతిపదికను తీసుకుంటే ఇవి 15. లాస్ట్ 3 ఎలక్షన్స్ నుంచి 15, ఈ 45 ఒరిజినల్గా తెలుగుదేశంకి ఎప్పుడు జీవితంలోకి వెళ్ళాయి. 45 కాదు, ఇది 18 స్థానాలు. 18 ప్లస్ అంటే 53 స్థానాల్లో తెలుగుదేశం ప్రస్థానమే లేదు, అవుట్ ఆఫ్ 175. అంటే 122 స్థానాలకు మాత్రమే సామర్థ్యం వెళ్ళింది. అందులో 24 స్థానాలు ఇవాళ జనసేనకి ఇచ్చారు. అంటే ఓవరాల్గా వీళ్ళ కాంపిటేషన్ లెవెల్ ఏదో 146లో ఎన్ని గెలుస్తారన్నది ఫస్ట్ ఛాలెంజ్ తెలుగుదేశానికి. వెసెస్ ఈ వైఎస్ఆర్సీపీకి వస్తే అవుట్ ఆఫ్ 175 ఆల్రెడీ దే కాంకర్డ్ 151 ప్లస్ 1 ఒకటి యాడ్ అయింది గత ఎన్నికల్లో. 101 యాడ్ అయిందంటే జనసేన, అదే జనసేన జేఎస్పీ 2 అంటే 152 సామర్థ్యంతో. నేను ఈ జనసేన ఎందుకంత పర్ఫెక్ట్గా చెప్తున్నానంటే, ఇతను ఎలక్షన్స్ ముందు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు, ఎవరు రాపాక్ గారు, నువ్వు గెలుస్తావన్నా కానీ నేను మా వాడికి మాట ఇచ్చాను కాబట్టి నేను కాదనలేను అన్న దగ్గర నుంచి కన్సిడరేషన్ ఉంది. ఇక్కడ మళ్ళీ కుర్చీలే లేదు, ఏవో ఈ కథలన్నీ పడుతున్నారు, కానీ ఒరిజినల్గా ఈజ్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. సో ఓవరాల్గా 152లో వాళ్ళకి మిగిలినవి ఏంటంటే గెలిచిన 23 తెలుగుదేశాన్ని ఫోకస్ చేయాలి. అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అందరూ చెప్తారు ఈ 151లో కొన్ని ఓడిపోతారు, గెలుస్తారు. అదే చెప్తున్నాను అండి. ఇప్పుడు మీకు గతంలో ఎలక్షన్స్ తీసుకుంటే 39% ఓటు బ్యాంక్ సాధించుకున్న దగ్గర తెలుగుదేశం, ఒక 4 నుంచి 6% మధ్యలో ఉన్నది వైఎస్ఆర్సీపీ. వీళ్ళ దగ్గర 49, సారీ జనసేన 4 to 6% మధ్యలో 49.8% వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్. ఇది గత ఎలక్షన్స్. సో వేర్ మీకు యాంటీ ఇన్కంబెన్సీ అన్న దగ్గర ఈ ఓటు బ్యాంక్ చీలి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వెళ్ళాలి. ఇది వాస్తవం, మీరు గ్రహించారు లేదు? ఉండండి, ఎవరో ఒకరికి వెళ్ళాలి లేదా ఇద్దరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కనుక తీసుకుంటే, మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం క్యాడో తెలిసింది. అక్కడ వీళ్ళు గ్రో అయింది ఏంటి, దగ్గర 20 నుంచి 25% ఓటు బ్యాంక్ మాకు వచ్చిందని జనసేన చెప్తుంది. మీరు ఇది గమనించండి. సో జనసేనకి ఒరిజినల్ ఎబిలిటీ ఏంటి అన్నది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు వాళ్ళు గతంలో 139 స్థానాల దగ్గర పోటీ చేసిన దగ్గర ఒక 20 స్థానాలు అనుకుంటాను, 20,000 ఓట్లు పైచిలకు వచ్చాయి, మిగిలినవన్నీ బిలో. అండ్ మోర్ ఇవాళ మీకు జనసేన ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది 2014 నుంచి అనుకుంటే, హౌ ఇట్ హాస్ గ్రోన్ అన్నది చాలా పెద్ద క్వశ్చన్. 0 అంటే ఎలా చెప్తాం మనం? అవునండి, ఒక నిమిషం. ఇక్కడ 0 ఎందుకు చెప్తున్నానంటే, ఇతనితో ప్రస్థానం తీసుకున్నది ఏదైనా సరే, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోండి, లేదంటే వైఎస్ఆర్సీపీ తీసుకోండి, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 years లోపున హౌ దే కాంకర్డ్. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే 2 terms కాంకర్ చేసింది, వైఎస్ఆర్సీపీ ఒక 67 సీట్స్తో స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా అండ్ 151తో గవర్నమెంట్ కాంకర్ చేసింది. ఇందులో జనసేన పాత్ర కానీ రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాల మీద అవగాహన కానీ శూన్యం. ఈ శూన్యమైన దాంట్లో ఒక స్థిరంగా 40 సంవత్సరాలపై 42 సంవత్సరాలు బట్టి రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఎట్లా లీడ్ అవుతుంది అన్నది పెద్ద ఛాలెంజ్ క్వశ్చన్. రెండోది ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న దగ్గర, ఉదాహరణకి ఉభయ గోదావరి జిల్లాలు 2 ఈస్ట్ వెస్ట్ అని తీసుకుంటే 34 స్థానాలు కదండి. ఈ 34 స్థానాల్లో వీటో పవర్, ఉదాహరణకి సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే ఇవాళ బేర మినిమం 34 తీసుకుని మాట్లాడితే జనసేన గురించి ఎవడైనా ఆలోచిస్తాడు. అంటే నా అనాలిసిస్ నేను చెప్తాను. చాలా మంది చెప్తుంది ఈస్ట్ వెస్ట్ లో ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీని అధికారం. ఎస్, ఆబ్వియస్లీ ఈ 2 డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయంటే సార్, అంటే మీరు జర్నలిజంలో అపార అనుభవం ఉన్న వ్యక్తి, మీరు ఎన్నో ఎలక్షన్స్ చూశారు కూడా. ఈస్ట్ వెస్ట్ మీరు లాస్ట్ మూమెంట్లో తీసుకున్న డెసిషన్కి వైఎస్ఆర్సీపీకి కాకుండా తెలుగుదేశంకి ఇచ్చారు. రైతు రుణమాఫీ హాస్ లెడ్ దెమ్. నేను ఈ 39% గురించి కూడా ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.
అంటే నేను పాయింట్స్ తీసుకున్నాను ఎప్పుడు 34-33% మధ్యలో ఉన్న ఓటు బ్యాంకు గణనీయంగా 6% పెరిగిందండి తెలుగుదేశానికి. ఒకటి పెన్షన్, 2 నిరుద్యోగ వృత్తి, 3 డ్వాక్రా మహిళలకి డబ్బులు వేసింది. ఇది 6% జస్ట్ విత్ ఇన్ 3 to 4 monthsలో పెరిగింది. అలాంటిది వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు బట్టి నవరత్నాల రూపంలో 2,58,000 కోట్ల పైచిలుక సంక్షేమం చేసింది. వీళ్ళ సంక్షేమ ఫిగర్ ఎంత తెలుసా సార్ తెలుగుదేశంది? 54,326 కోట్లు. కానీ డెవలప్మెంట్ విషయం న్యూస్లో ఎక్కడ చెప్పట్లేదు. కానీ గత తెలుగుదేశం హయాంలో మీకు ఇవి నా లీడింగ్ పాయింట్స్ చెప్తున్నా. 2014 నుంచి 2019 నిడివిలో ఆ ఏపీకి వచ్చిన పెట్టుబడులు 32,803 కోట్లు. 2019 నుంచి 2023 జూన్ దాకా 1,103 crores పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. ఎవడన్నా కాదన్నా టోటల్ ఎంత తెలుసా అండి? 1,32,906 కోట్లు రాష్ట్రానికి. ఇప్పటికి ప్లీజ్ చెప్తాను, ఒక్క జాగ్రత్తగా వినండి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తే మీకు ఈజీ అవుతుంది. మీకు గమనించట్లేదు 2019 కన్నా, ఎందుకంటే ఇందులో 2 years కరోనా పాండమిక్ ఉంది. మన రాష్ట్రంలో 3 సమ్మిట్లు తెలుగుదేశం అయ్యాయి. దాని సారాంశం ఏం చెప్పారండి? 19,50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. వైఎస్ఆర్సీపీ 13,50,000 కోట్లు తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు టీడీపీ హయాంలో 19.5 crores వచ్చాయన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో 13,050 కోట్లకి ఒప్పందాలు అయ్యాయన్నారు. టోటల్ ఎంతండి? 33 crores గ్రౌండ్ అవ్వాలి. అందులో ఇప్పటిదాకా గ్రౌండ్ అయింది 1,32,906 కోట్లు. ఇది లెక్క ఒకసారి చెప్తా. ఇప్పుడు వీళ్ళది రైట్, తెలుగుదేశంది రైట్ అంటే వైఎస్ఆర్సీపీది కూడా రైట్ అని ఒప్పుకోవాలి ప్రజలు. ఎలా అంటే గ్రాసిమ్ అనే కంపెనీ ఆనాటి ఒప్పందాల్లో, తెలుగుదేశం ఆయనలో జరిగిన ఒప్పందాల్లో ఈ ఇయర్లో గ్రౌండ్ అయింది 2022లో. దట్స్ ఆబ్వియస్ కదా. సో అట్లా ప్రభుత్వం జరుగుతున్న పని నిరంతరంగా ఎందుకు ఈ పారిశ్రామికీకరణ ఈ విధంగా జరగబట్టి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అలాగే ఇంకో డేటా మీకు పరిచయం చేయాలి. అంటే 2014 నుంచి 2019 వరకు, అలాగే వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 అనుకుందాం. మనం వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పిన దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు అంటే వరి, పప్పు దినుసులు, నూనె పంటలు ఇవన్నీ కలిపి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొన్నది ఒక డేటా ఉంటుంది. అలా 5 సంవత్సరాల నిడివిలో తెలుగుదేశం హయాంలో 43,559 కోట్లు కొందండి వ్యవసాయ ఆధారిత పంటలు. వైఎస్ఆర్సీపీ ఇప్పటిదాకా 72,445 కోట్లు కొన్నది. అందుకనే జిఎస్డిపిలో రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది నా సర్వేకి స్టాటిస్టిక్స్. ఎందుకంటే నేను గ్రాస్ రూట్ లెవెల్లో నియోజకవర్గాల వరకు వెళ్ళినప్పుడు వ్యవసాయం అన్నది నాది ఒక ప్రామాణికం. ఎందుకంటే వ్యవసాయ దేశం, వ్యవసాయం ఎస్ గ్రాస్ రూట్ లెవెల్ ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఈ 2 డేటాలు ఎందుకు చెప్పారంటే అభివృద్ధి ఏ విధంగా సంతరించుకుంది మన రాష్ట్రం కన్నది అభివృద్ధి విషయంలో ఎక్కడ చర్చనీయాంశం కాకుండా మాధ్యమాల త్రూగా ప్రాణాలు తినేస్తున్నారు. ఏంటంటే మన రాష్ట్రం కుంటుపడింది. ఒక చిన్న ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఉదాహరణకి షర్మిల గారికి పార్టీ పెట్టినప్పుడు ఇవన్నీ ఏబిఎన్ ఛానల్ భజన చేసుకుంటూ ప్యాకేజ్ తీసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేసింది. ఆవిడని పుష్ చేసుకుంటూ తెలంగాణలో. ఆవిడ సడన్గా తెలంగాణలో పార్టీ మూసేసిన తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీకి ఏబిఎన్ క్యాంపెయినింగ్ చేస్తుందా? ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది. అలాగే హెచ్ఎస్బిసి లాంటి కంపెనీ ఆనాటి ఒప్పందాలకు అనుగుణంగా ఒక స్టిపులేటివ్ టైమే పనిచేసింది ఒక ప్రాజెక్ట్కి. నేను కూడా ఎరిక్సన్లో పనిచేసాను. 1, 2, 3, 4, 5 జనరేషన్స్ ఫోన్లు వర్క్ చేసాం. తర్వాత ప్రాజెక్ట్ అయిపోయింది, ఏం చేయాలా? అట్లా ఈ హెచ్ఎస్బిసి కూడా టెన్యూర్ అయిపోయి తరలిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తున్నారు. ఆబ్వియస్ కదా. మరి అలాంటప్పుడు ఏబిఎన్ వైఎస్ఆర్టీపీని ఇంకా ప్రమోట్ చేయమండి, ఆవిడ మూసుకెళ్ళిపోయినా. సో ఇట్లాంటి లాజిక్ ఎవరు చెప్పక పైపై చేయటంటే ఈ జరుగుబాటు ఛానల్స్ త్రూగా బొంబార్డింగ్ చేసుకో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్లో ఏపీని బదనాం చేస్తున్నారు. ఇది ప్రజలు గ్రహించండి. ఇక్కడ మీకు ఒక మాట చెప్తా సార్, వీళ్ళు ఈ స్టాటిస్టిక్స్ చెప్పే కన్నా ప్రజలు నేను ఏ కోణంలో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తున్నా. ఎప్పుడైతే 2,58,000 కోట్లు సంక్షేమం చేసిన వాళ్ళు
ఈ 10 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాలు 15 16 17 17 15 వీళ్ళన్నిట్లో ఆన్ అగ్రిగేట్ సక్సెస్ రేషియో 97% అండి అయింది నవరత్నాలు. ఇప్పుడు ఏ నియోజకవర్గం అయినా మీరు తీసుకోండి విజయనగరంలో కానీ అట్లలో ఆన్ అగ్రిగేట్ సింపుల్గా 10 మందికి 50 మందికి కాదు సార్, 1,00,000 పైచిలుక ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందే విత్ అకౌంటబిలిటీ. రాష్ట్ర ఖజానా నుంచి తీసి ఇచ్చిన డబ్బులు ఈ శ్రీకాకుళంలో వెళ్ళండి, మీరు చిత్తూరు దగ్గర రండి, ఎవరు ఏ నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లో పలానా వాడికి ఈ కాగితం రూపంలో ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి లేదంటే సమాధానం చెప్తున్నాడు. సో ఈ ట్రాన్స్పరసీతో చేస్తున్న ఈ గవర్నమెంట్కి రెసిప్రొకేటివ్గా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక నేను ఇందాక చెప్పాను కదా, మైనస్ అన్నది ఏదైతే ఉందో అది ఒరిజినల్ సామర్థ్యం కాదు తెలుగుదేశాన్ని. అంటే కేవలం వాళ్ళ కాంపిటెన్సీ లెవెల్ 125 130 మధ్యలో వాళ్ళ సామర్థ్యంతో యుద్ధం చేస్తుంది. దగ్గర 23 స్థానాల నుంచి ఎన్ని స్థానాల పైకి ఎగబాగలరు అధికార స్థాపనకి? ఎన్ని కావాలి సార్ అధికారం కావాలంటే? మ్యాజిక్ ఫిగర్ 89. 89కి ఎంత డిఫరెన్స్ ఉంది? 89 - 3 అంటే 66 సీట్స్ వీళ్ళు ఎన్హాన్స్ అయితేనే కానీ గవర్నమెంట్ స్థాపన జరగదు. ఈ 66లో 24 ఇచ్చిన వీళ్ళు ఎన్ని కంట్రిబ్యూట్ చేస్తారు? ఎవరు? జిఎస్పి. ఇది ఛాలెంజ్. సో 89 మ్యాజిక్ ఫిగర్ అన్న దగ్గర ఇవి ఏ విధంగా అన్న అగ్రిగేట్ నియోజకవర్గంకి ఒక జిల్లాలో ఎవరిని అడిగినా సరే ప్రత్యక్ష పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అన్నది ఒక నమూనా కింద తీసుకున్నాం. ఇప్పుడు జిల్లాల వారీగా మనం ఇప్పుడు జిల్లాల వారీగా వస్తే సార్ వైఎస్ఆర్సీపీకి ఎంత లేదన్నా నేను తిరిగిన జిల్లాలు మొత్తం అన్నిట్లో 118 నుంచి 140 గ్యారంటీగా వచ్చే పరిస్థితి. 118 నుంచి 140 మధ్యలో. జనాలుగా ఈ సర్వేలు చేసేవాళ్ళు +/- 2 అని చెప్తుంటారు. మీరు +/- దాదాపు 22 దాకా చెప్తున్నారు. అంటే నేను అంటుంది ఏంటంటే అంచనా ఇదండి. అంటే నెక్ టు నెక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇట్లా. ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే 110 స్థానాలు జేబులో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ యుద్ధం చేస్తుంది. ఎలా అంటారా? జేబులో ఉన్నాయి. ఎలా అంటే నేను ఇందాక చెప్పే చూడండి, 45 స్థానాల్లో గెలవంది, 18 స్థానాల్లో లేనిది. 45 స్థానాల్లో జీవితంలో గెలవని తెలుగుదేశం, 18 స్థానాల్లో 3 సార్లు బట్టి రిప్రజెంటేషన్ లేని దగ్గర 53 జేబులో పెట్టుకున్నట్టు లెక్క. అండ్ ఒరిజినల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు యాడ్ అయ్యారు. అది 118 110. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దగ్గర నేల విరిచి సాగు చేస్తున్నాడు, 175 ఏం చేస్తున్నాడు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుతున్నాం. చాలామంది చర్చిస్తున్నారు కూడా. బట్ వన్ ఎ పర్సన్ హూ డెలివర్స్, మీరు 5 సంవత్సరాల బడ్జెట్లో ఒక సాలున బడ్జెట్నండి రాష్ట్ర ఖజానాకి ఇవ్వగలిగాడు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ 6 నుంచి 7 స్థానాలు గెలవడానికి ఛాన్స్ ఉందండి. 6 to 7. తెలుగుదేశానికి 2 నుంచి 3. ఒకటి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది నా దృష్టిలో. ఓకే, విజయనగరంకి వస్తే దగ్గర 7 నుంచి 8 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఉంది. నాకైతే తెలుగుదేశం ఒకటే కనబడుతుంది, 1 నుంచి 2 స్థానాలు. విశాఖపట్నంకి వస్తే వైఎస్ఆర్సీపీ 7 నుంచి 8, తెలుగుదేశం మిగిలిన వాటిల్లో పోరాటం చేస్తుందండి. విశాఖపట్నంకి వస్తే విశాఖపట్నం టీడీపీ ఒక 3 నుంచి 4 స్థానాలు అనుకుంటాను నేను. ఈస్ట్ గోదావరికి వస్తే ఒక దగ్గర ఒక 5-6 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది. అంటే తక్కువ, ఎందుకంటే గతంలో ఇంకా ఎక్కువ వచ్చింది కదా. తెలుగుదేశంకి జనసేనకి ఒక 5-6 ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే వెస్ట్ మొత్తం 19 ఉన్నాయి కదా ఇక్కడ, మొత్తం 19 నియోజకవర్గాలు. మిగిలిన టగ్ ఆఫ్ వార్ సార్. ఓకే ఓకే, ఇక్కడ రాసేసారు. ఇక్కడ మిగిలినవన్నీ టగ్ ఆఫ్ వార్ ఉన్నాయి. 7 నెక్ టు నెక్ ఉన్నాయి. రైట్. ఓకే. వెస్ట్ అండి, వెస్ట్కి వస్తే ఒక 5 నుంచి 6 పక్కాగా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఒక 2 నుంచి 3. అలా కృష్ణా జిల్లాకు వస్తానండి 8 నుంచి 9 వైఎస్ఆర్సీపీ ఉన్నాయండి. 3 నుంచి 5 లోపున.
గుంటూరు 10 నుంచి 12 ప్రభావం చేస్తుంది చెప్తాను. ఈ లాజిక్ మీకు ఖచ్చితంగా చెప్తాను, మీరు అడగొచ్చు. ఇది రాజధాని ఇష్యూ ఉంది కదా, అమరావతి ఇష్యూ. ఓకే, మాట్లాడదాం. ఫస్ట్ నెంబర్స్ వేసేయండి మీరు. వేసేద్దాం. ప్రకాశం కాదు, ఇక్కడ గుంటూరులో టీడీపీ అండి 2 నుంచి 5. రైట్, ఓకే. ప్రకాశంకి వస్తే 8 నుంచి 10 స్థానాలు ప్రభావితం చేయొచ్చు. ఇక్కడ చెప్పండి ఎంత. 2 నుంచి 4. రైట్, ఓకే. ప్రకాశం అయింది. నెల్లూరు అండి, నెల్లూరుకి వస్తే 10 స్థానాలు ఉన్నాయి. 8 నుంచి 9. దీనికి కూడా చెప్తాను ఎక్స్ప్లెనేషన్. 8 నుంచి 9 ఇక్కడ ఒకట. తెలుగుదేశంకి అయితే కనబడట్లేదు, కానీ కోటంరెడ్డి ప్లేస్ సమ్ రోల్. రూరల్, ఓకే. నెల్లూరు రూరల్. ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా నాకు డౌట్ కోటంరెడ్డి. ఇది నేను క్లియర్గా నెల్లూరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కడప అండి, కడప ఫుల్ బ్యాంక్ కనబడుతుంది సార్ మాకు. 10కి 10. ఎందుకంటే ఇప్పుడు కడప సౌభాగ్యమ్మ గారిని సీన్లోకి తీసుకొస్తున్నారు. ఓకే, ఇది కూడా చెప్తాను. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్నూలు అండి, కర్నూలు ఒక్క భరత్ గారి సీటు తప్ప మిగిలింది కర్నూలు క్లీన్ స్వీప్ అండి తెలుగుదేశంకి. నేను గ్రౌండ్లోకి వెళ్ళాను. నేను అంటే కర్నూలు అర్బన్ ఒకటి స్ట్రాంగ్ ఉంది, అదే భరత్ గారి తప్ప ఇంకేది కనబట్లేదు కర్నూలు అయితే. ఇక్కడ ఒకటి టీడీపీ. రైట్, ఓకే. అనంతపురం అండి 10 నుంచి 12 అండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే జేసీ బ్రదర్స్ సైలెన్స్ కనబడుతున్నప్పుడు, నేను పెనుగొండ సభతో కొంచెం రీవ్యాంప్ అవుతుంది తెలుగుదేశం అనుకున్న దగ్గర ఒక 3 స్థానాలు ప్రభావితం చేస్తుంది. చిత్తూరు, ఎందుకంటే ఇది కంచుకోట తెలుగుదేశానికి. ఇక్కడ ఎప్పుడైతే ప్రభావం చూపిస్తుందన్న దగ్గర చిత్తూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇది చాలా బుల్డోస్ చేసి కొడుతున్నారు. అనంతపూర్ అండ్ చిత్తూరు ఇలాంటి నియోజకవర్గాలు తెలుగుదేశం కొన్ని కంచుకోటలు ఉన్నాయి. అవి వాటి మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సార్. 10 నుంచి 12 గ్యారంటీగా వస్తాయి. వీళ్ళకి 1 నుంచి 2 స్థానాలు ప్రభావితం చేస్తున్నారు. ఇది ప్రభావితమే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు గుంటూరుకు సంబంధించి మనం తీసుకుందాం. గుంటూరు మీరు చెప్తుంది 10 నుంచి 12 వైఎస్ఆర్. అవునండి, అవును. అయితే క్యాపిటల్స్ ఇష్యూ చాలా పెద్దగా ఉంది. అమరావతి రాజధాని అనేది టీడీపీ అమరావతి రాజధాని పెడితే వీళ్ళు 3 క్యాపిటల్స్ అన్నారు. దానికి సంబంధించి రైతులు వీళ్ళందరూ ఆందోళన చేయడము, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా నడిచిన పరిస్థితి. ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి ఎట్లా వస్తాయి? 10 నుంచి 12 తగ్గుతుంది అంటున్నారు కదా. తగ్గుతారు, కానీ నేను చెప్తున్న ఈక్వేషన్ ఏంటంటే సార్, 17,000 మంది దగ్గర రైతులకి 5,000 రూపాయలు పెన్షన్ చేసాడు. ఇది రీసెంట్ డెవలప్మెంట్. ఓకే, రెండోది మీరు ఇంకోటి గమనించారు లేదో, కౌలు పడలేదని ఎవడన్నా మీరు వాయిస్ విన్నారా? రెండోది. మూడోది, రాజధానిలో బిల్డింగులు కట్టాలి, ఏదో చేయాలన్నది అప్రహెన్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు కట్టాలన్న దగ్గర ఎవరికి సమాధానం లేదు. ఇప్పుడు దానికి ఆర్బీఐ లాంటి వ్యవస్థకి ఒక ల్యాండ్ ఎలకేట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఎందుకు పెట్టట్లే? హూస్ ప్రాబ్లమ్ ఇట్ ఇస్. అలాగే ఒక డిఫెన్స్కి సంబంధించిన వ్యవస్థకి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలి? తర్వాత మీకు ఇంకోటి, ఇప్పుడు ఉదాహరణకి విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, తర్వాత ఈస్ట్ వెస్ట్లో కొంత ప్రాబ్లం, గుంటూరు దాకా, ఇక్కడ నెల్లూరు కొంత, ఇవన్నీ సముద్ర ఒడ్లు. 7 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి సార్. కరెక్ట్, ఓకే. అండ్ 4 పోర్ట్లు కట్టాడు. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి? సో ఈ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో ఉదాహరణకి జనసేన పార్టీ శ్రీకాకుళమే తీసుకుందాం. ఎందుకు శ్రీకాకుళం లీడ్ అవుతుందన్నారు? ఉద్దాన సమస్యలు లేవనెత్తున్నారండి జనసేన పార్టీ. సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో తెలుగుదేశం ఏం చేసింది? తాత్కాలికంగా 4 డయాలసిస్ సెంటర్లు పెట్టింది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ డన్? వాటర్ ప్యూరిఫైయింగ్ పెట్టిండు సెంటర్, అండ్ విత్ దట్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేస్తున్నాడు. అండ్ పడకల హాస్పిటల్ కట్టాడు. దాంట్లోంచి రోజుకి నేను చెప్పాను కదా ఇందాక 500 మంది అగ్రిగేట్న ఒక్కొక్క దాంట్లో డయాలసిస్లో చేసుకుని ఒక్కొక్క బ్యాచ్ బయటికి రావచ్చు. ఓకే, రెండోది ఈ కడపకి సంబంధించి మీరు 10కి 10 కడపలో వైఎస్ఆర్సీపీ వస్తుందంటారు. ఇప్పుడు బాబాయ్ ఇష్యూ అదొకటి, ప్లస్ ఇప్పుడు సునీతారెడ్డి కూడా, ఆవిడ కూడా టీడీపీకి వెళ్ళొచ్చు, టీడీపీ నుంచి ప్రచారం చేయొచ్చు అనేది కొంత చర్చ జరుగుతుంది కదా. దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు కడపలో? ఉండదండి, ఎందుకంటే ఇది బూమరంగ్ అవుతుంది తెలుగుదేశానికి గ్యారంటీగా. ఎందుకంటే రాజకీయ కోణాన్ని, పొలిటికల్ కోణాన్ని అండ్ నెంబర్ 2 ఫైనాన్షియల్ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో తెలుగుదేశం మిజరబుల్ ఫెయిల్యూర్ చూసింది. ఎందుకు అంటే ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు సిట్ 1 రిపోర్ట్లో కుటుంబం అన్న పదానికి కన్ఫైన్ అయిన దగ్గర కుటుంబాన్ని వీళ్ళకి ఎలా కావాలంటే అలా మలుస్తున్నారు. అది నెర్రెడ్డి కుటుంబం అన్నది ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన దగ్గర వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే బీటెక్ రవి వీళ్ళందరితోనూ వాళ్ళకి వ్యాపారాలు సాన్నిధ్యాలు ఉన్నాయి. అక్కడ జరిగిన విచారణ అనంతరం జరిగిన దాంట్లో
వాళ్ళ గేమింగ్ ఎలా కావాలంటే అలా చేసుకున్నారు. చాలా విశ్లేషణలు ఉన్నాయి. ఇక్కడ ఈ సౌభాగ్యమ్మ గారిని వాళ్ళు గ్యాంబుల్ చేయబోతున్నారు అన్నది పక్కా టాక్ నడుస్తుంది. ఓకే, ఇక అనంతపురంకి సంబంధించి 14కి 10 నుంచి 12 వస్తాయని చెబుతున్నారు. ఇది కంచుకోటలండి. తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట ఉండేది పరిటాల రవి గారు ఇలా టైం దాకా. సో ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి వైఎస్ఆర్సీపీ చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆప్ చేసుకుంటూ వస్తాం. మీరు గతంలో ఇప్పుడు అనంతపురం ఎందుకు చెప్తున్నానంటే, గతంలో మీరు గమనిస్తే కియా మోటార్లో దాన్ని పెట్టిన తర్వాత కూడా హిందూపూర్లో బాలకృష్ణ గెలడం, పయ్యవాళ్ళు కేసు గెలడం తప్ప ఇంకేమైనా కనబడింది మీకు? ద ఇంపాక్ట్ వాట్ దే ఆర్ క్రియేటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో అందులో మొన్న రాప్తాడు సభ ర్యాంప్ ఆడించి పెట్టింది. ఎక్కడ లేని వైబ్రేషన్స్తోనూ కార్యకర్తలు పనిచేస్తారు. నేను మీకు ఇంకోటి చెప్తాను సార్, రాయలసీమ మీకు ఉదాహరణకి అనంతపూర్, చిత్తూరు అండ్ ఈ కర్నూలు ఒకటి అండ్ తర్వాత మీరు ఇవి తీసుకుంటే 5 జిల్లాలు కదా రాయలసీమ, 4 5 ఇవి మీరు గమనిస్తేనండి. నేను ఈ ముఖ్యంగా అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా, కర్నూలు ఎక్కువ, సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ కడప. గెలుపోవటంలో పక్క తీద్దాం, తెలుగుదేశానికి నికరమైన ఓటు బ్యాంక్ ఉంది. మీరు చాలామందికి తెలుసో తెలీదు, కడపలో 30-35% ఓటు బ్యాంక్ తెలుగుదేశం ఉంది తెలుసా? చాలామందికి తెలియదు. కడప అంటే ముఖ్యంగా పులివెందులు. ఈ రోజు దాకా తెలుగుదేశం ఎక్సర్సైజ్ అది పెంచుకోవడానికి ప్రయత్నం లేదు. మీరు గమనిస్తున్నారు, సతీష్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే బేసిక్ లాజిక్ ఏముంటుంది సార్? నా నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా గెలవాలి, నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పోటీ చేస్తూ ఈవెన్ వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డితో కూడా పోటీ చేసిన సతీష్ రెడ్డి ఎస్ కన్విన్స్డ్ టువర్డ్స్ హిస్ పులివెందుల అభివృద్ధి అన్నది ఇతనితోనే అయింది, నేను చూశాను సర్వతోముఖంగా అన్నది కన్విన్స్ అయ్యాడు. సో అలాంటి సతీష్ రెడ్డి లాంటివాడే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడో, వాట్ ఆర్ దేర్ ప్రాబిలిటీస్? అవునండి, నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ నియోజకవర్గాల్లో గ్రాస్ రూట్లో నేను ఉదాహరణకు ఒక పల్లెల్లో 180 నుంచి 250 ఓట్లు ఉన్న పల్లెలు ఉంటాయి. మహా అయితే కాంగ్రెస్ ఆయన నుంచి మీరు లాస్ట్ 4-5-6 ఎలక్షన్స్ నుంచి చూడండి, తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ లేకపోతే గతంలో కాంగ్రెస్ వాళ్ళకి 10-15 ఓట్లు పడివండి పల్లెల్లో. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా లాస్ట్ ఎలక్షన్స్లో ఇఫ్ యూ రియల్లీ లుక్ ఎట్ ఇట్ మ్యాక్సిమం ఒక ఇంపాక్ట్ కాబట్టి 15-20. ఇవాళ మీరు నమ్మరండి, నాకే ఐ వాజ్ రియల్లీ స్పేస్ జామ్. 70-80% ఓట్ బ్యాంక్ టర్న్అవుట్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ. అండ్ రీసెంట్ పాస్ట్లో మీరు నాది కన్నా తెలుగుదేశం ఒక సీనియర్ మోస్ట్ పీపుల్తో ఒక సర్వే చేస్తుంది ప్రతిసారి. ఈసారి అయితే కేవలం ఆడపిల్లల మీద సర్వే చేసింది, శ్రీకాకుళం నుంచి ఇక్కడ చిత్తూరు దాకా. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 90-95% మహిళా ఓటు బ్యాంకు టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం ఇట్ సెల్ఫ్ ఇస్ షాక్డ్. ఓకే, ఇప్పుడు కర్నూలుకి సంబంధించి మనం తీసుకుంటే 14కి 13 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ వస్తుందని చెబుతున్నారు. అయితే కర్నూలులో చాలా నియోజకవర్గాలు, నాట్ ఓన్లీ కర్నూలు, రాయలసీమలో చాలా నియోజకవర్గాల్లో దాదాపు 20 నియోజకవర్గాల వరకు ముస్లిం ఓటు బ్యాంక్ కూడా చాలా గణనీయంగా ఉంటుంది. రేపు ఒకవేళ బీజేపీ తోటి పొత్తుతోటి వెళ్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఈ రాయలసీమ ఏరియాలో? అదే ప్రభావం, సగం ముసుగేసిన జేఎస్పీతో వెళ్ళడం వల్ల తీవ్ర ప్రభావం కనబడుతుంది అక్కడ. నేను అనదర్ లాజిక్, బీజేపీ వాసన చూసారా కర్మ కాలిపోయినట్టు లెక్క. ఇది ఇంకా ఈ కబంధాస్తాల నుంచి చిక్కుబీడు వేయడం జిఎస్పీ ఉంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 34 స్థానాలకి ఫోకస్ చేయొచ్చేమో తెలుగుదేశం, కానీ వడబడి దిస్ రిమైనింగ్ 54 స్థానాల పైన ఉంటాయి అక్కడ. ఎక్కడండి కావాలంటే 20, 34, 30, 48, 58, 4 ఈ 4 అనుకుంటా సార్. 52 స్థానాలు సార్ ఈ 4. 52 ప్రభావం ఎలా ఉంటుందో మీరు చూద్దరు కదా. నేను ఇంతకన్నా ముందు సర్వేలో ఇక్కడి నుంచి ప్రకాశం దాకా వస్తే దగ్గర 56 స్థానాలు అనుకున్నాను నేను వైఎస్ఆర్సీపీకి. బీజేపీ ఒకవేళ చెయ్యి ఇచ్చిందంటే వీళ్ళు పని అయిపోయినట్టు లెక్క. వైఎస్ఆర్సీపీ తడిగుడ్డు వేసుకుని పడుకోవచ్చు. ఎందుకంటే 10 years యాంటీ ఇంకంబెన్సీ అన్నది బీజేపీ పరంగా స్టేట్కి జరిగింది. ఎందుకంటే నేను బడ్జెట్లో ఆయన క్లియర్గా 64,000 కోట్లు మనకి 41% రావాల్సిన దగ్గర 31 కూడా రావట్లేదు అన్నది రీసెంట్ క్లియర్ చేస్తూ పేరుకే 44 అని చెప్తున్నారు. కానీ ఒరిజినల్గా 64,000 కోట్లు 5 సంవత్సరాల టెన్యూర్లోనే డ్యామేజ్ జరిగిందంటే వి రియల్లీ లుక్ ఇన్ టు ద బ్యాక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎస్. సో ఇట్లాంటివన్నీ ఫిగర్స్ని జస్టిఫై చేయకుండా ఈ భౌగోళిక ఛానల్ వాళ్ళు వీళ్ళు ఎంతసేపు నన్ను భార్యలు ఎంతమంది ఉన్నారని తిట్టుతావా, నేను ప్యాకేజ్ తీసుకున్నానని తగులు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. చెప్తే మొత్తం ఈ నెంబర్స్ మొత్తం ఎంత ఉందండి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 8 స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది, టీడీపీ జనసేన. నేను అదే చెప్పాను కదా సార్, ఇన్ బిట్వీన్ 118 టు ఇవాల్టికున్నది 138 గ్యారంటీ.
110 జేబులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి 118 నుంచి మీరు రండి. వైఎస్ఆర్సీపీకి ఎంత అండి? 110 జేబులో పెట్టుకున్న వైఎస్ఆర్సీపీకి 118 నుంచి 140 స్థానాలు. 180 to 140 వైఎస్ఆర్సీపీ. ఓకే. టీడీపీ జనసేన అండి 140 గెలిస్తే మిగిలిన 35 వస్తాయి. లేదంటే 30 180 గెలిస్తే మిగిలిన వస్తాయి. అంతకనే ఓకే. ఇది చాలా కష్టం. ఇది గ్యారంటీగా పెరుగుతుంది. వీళ్ళు ఎదుగుదల లేదు సార్. ఎందుకంటే 30 నుంచి 35 అంతే కదా, 40 వేసుకోవచ్చు రైట్ ఇవాళ ఉన్న పరిస్థితికి అయితే.